తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది ఎందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల ఎందుండునట్లు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ స్వరూపుడైన మా ప్రియేసు ప్రభువ, కనికరముల తండ్రి, కారుణ్యమూర్తి, కృపాక్షమాపణల దేవ, ప్రభు అయిన యెహోవా, పావనమూర్తి, ఓ పరిశుద్ధాత్మదేవ, సమస్తము నూతనపరచువాడా, శుద్ధీకరించువాడా, జీవమిచ్చు దేవుని ఆత్మ మాతో మాట్లాడుతున్న, సత్యము అంతటిలోనికి నడిపించున్న సత్యస్వరూపయోగు ఆత్మకు దేవ, మా రక్షణకర్తవును, మా యొక్క ఆత్మలకు సమస్తమునకు జీవమునకు ఆధారమైన ప్రభు అయిన యేసు రక్షక, కల్వరినాథుడ, శిలువరాజా, మీ పరిశుద్ధమైన శిలువ మరణమును బట్టి, మీరు మా కొరకు చిందించిన అమూల్య రక్తమును బట్టి, మా కొరకు చేసిన గొప్ప బలియాగమును బట్టి, పరమ ప్రభువ, పరమ రక్షక, మా విమోచకుడా, మా ప్రాణప్రియుడా, 10,000లో శ్రేష్ఠుడా, పరమ పూజ్యుడా, పరమ పావనుడా, ప్రభు యేసు రక్షక, మీకు స్తోత్రం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయునైన సర్వశక్తి గల ప్రియేసు ప్రభువ, మీ దివ్యమైన వాక్య సత్యములోనికి ఇప్పుడు మమ్మల్ని నడిపించుము, మాతో ఉండుము, మాతో మాట్లాడుము, మా ఆత్మలకు వెలుగు, దీవెన, ఆశీర్వాదము దయచేయము. సమస్త ఘనతమయ ప్రభావం మీకు చెల్లిస్తూ క్రీస్తు పరిశుద్ధ పుణ్యనామను బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమె. ప్రభువునందు ప్రియులారా, ఈ దినం మన జీవితంలో అత్యంత కీలకమైనది, ప్రాముఖ్యమైనది. ఈ యొక్క వాక్యము, ఈ సత్యము మన అనుదిన జీవితానికి అనునిత్యము మనతో ఉండి, మనకు తోడై ఉండి, మనం నడిపించు దివ్యాత్మ, పరిశుద్ధాత్మ యొక్క అపూర్వమైన దివ్య సత్యాన్ని ఈ దినం మనం నేర్చుకుందాం. దేవుడు మనతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆయన మన జీవితాలని కనిపెట్టి నిరంతరము చూస్తూ ఉన్న దేవుడు. ప్రతి అవసరము చూస్తున్నవాడు, ప్రతి అక్కర చూస్తున్నవాడు, ప్రతి అవస్థలో, ప్రతి ఒక్క కార్యములో మనతో ఉండి మనం నడిపించుటకు, ఇష్టపూర్వకంగా మనతో ఉండుటకు దిగివచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దివ్యనామునికి స్తుతి స్తోత్రము కలుగును గాక. ఇదను మనం నేర్చుకునే గొప్ప సత్యం ఏంటంటే, మనము దేవునితో ఉన్నాం, దేవుడు మనతో ఉన్నాడు. ఈ సత్యమును మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనము కొంచెమైన దేవునికి కొంచెము ఎడముగా జరుగుటకు కారణం ఏంటంటే, మనలో నిత్యము పుడుతూ ఉండే ఒక నీటి చలమలో నుండి నీరు ఊరినట్టుగా విస్తారమైన తలంపులు, ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు మన అంతరంగం అంతటిలో కూడా అవి మనలను కలతపరుస్తుంటాయి. అంచేత సాతానుడు చాలా సులభంగా మన అంతరంగంలోనికి దూరి మన ఆత్మీయ పవిత్రతను పోగొట్టడానికి, పాపములో మనము కూరుకొని పోయి దేవునికి దూరస్తులం అవ్వడానికి అనునిత్యము సాతాను ప్రయత్నం చేస్తుంటాడు. మనము దేవునితో దగ్గరగా ఉన్నామంటే సాతాను కూడా మనకు దగ్గరగా వస్తాడు. దేవుడు మనకు జీవమునిచ్చి బలపరచడానికి వస్తే సాతాను మనలను పడద్రోసి, కూలద్రోసి, దేవునికి ఎడబాసిన వారంగా, దేవునికి దూరమైపోయే వారంగా, నిత్యాగ్ని గుండానికి దగ్గరయ్యే వారంగా ఉండేటట్టు సాతాను చేస్తూ ఉంటాడు. దానికి ముఖ్యమైనది ఏది అంటే, మన తలంపులలో, ఆలోచనలు, ఊహల్లో, ఉద్దేశములో మనము ఒకదానికి చోటిస్తున్నాం. దేనికి చోటిస్తున్నాం? శోధనకు మనము చోటిస్తున్నాం. తద్వారా సాతాను మనలో తన సింహాసనం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇదను ఈ సత్యం మనం నేర్చుకుందాం. ఒక చిన్న పాట నేను మీ కొరకు పాడి వినిపిస్తాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 369
శోధనకు మీరు చోటియకుడి, ధైర్యము వహించి పోరాటమును సాధించెడు వారు జయించెదరు. సాతానుకు లొంగా పాపం బగును, యేసు శక్తిని గోరి ఎల్లకాలము వేడు. యేసుడాశతో మేము దాసి నడుపును, దుర్బుద్ధికు భాష మానుండు సదా, పాపాత్ముల పొందు తప్పించుకొని శ్రీదేవుని పేరున్ దూషింపకయు శ్లాఘించుచు మీరు వార్దిల్లుడిలన్. యేసు శక్తిని గోరి ఎల్లకాలము వేడు, యేసుడాశతో మేము దాసి నడుపును. జయించెడు వారు సౌందర్య ప్రభన్, చారు మకుటంబు ధరించెదరు. ప్రావుండగు యేసు నిత్యంబు నమ్ము, ఆయనే నిత్యము సాయమునిచ్చున్. యేసు శక్తిని గోరి ఎల్లకాలము వేడు, యేసుడాశతో మేము దాసి నడుపును. ఆదికాండం 3వ అధ్యాయం మన బైబిల్ పఠన అనుదిన కృప శీర్షికలో మనము ఈ దినం చదువుకుంటున్నాం. 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీని చూచి, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదినయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తమ దిగంబరులమని తెలుసుకొనిరి. ఇదినో మనం చదువుకునే ఆ దివ్యమైన వాక్యము, ఈ యొక్క సత్యము మనము గ్రహించాలి.
మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు సృజించినవి అవి అన్నీ కూడా మంచిదిగా కనబడెను అని మనం చూస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. కానీ మంచిదిగా కనబడనిది ఒకటి ఉంది. అది ఏది అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. అన్నీ మంచివే దేవుడు చేసినవి. ఈవెన్ ఈ సర్పము కూడా మంచిదే. కానీ ఆదాములో ఒక మంచిదిగా కనబడినది లేదు. అది ఏది అంటే ఒంటరితనం, లోన్లీనెస్. ఎవరికి తెలియదు ఈ లోకంలో ఒంటరితనం గురించి? అందరికీ తెలుసు. ఏదో ఒక సమయంలో మనలో ప్రతి వారం కూడా ఒంటరిగా ఉండడం అనుభవిస్తూ ఉంటాం. లోన్లీనెస్, అలోన్ ఇన్ ద వరల్డ్. ఒంటరిగా నేను ఒక్కడినే ఉండిపోయాను అనేటటువంటి ఆలోచనల్లో చాలాసార్లు మనం ఈ ఒంటరితనం అనే దాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇది మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ఒంటరితనం అనేది దేవునికి ఏమాత్రం ఇష్టంగా లేదు, మంచిదిగా లేదు. కానీ దేవుని యొక్క సృష్టి ఎంత అపూర్వమైంది అంటే ఈ లోకంలో మనుష్యుడు ఒంటరిగా ఉండటం అనేది మంచిదిగా కనబడలేదు. గనుక ఆ ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఒక యాంటీడోట్, ఒక విరుగుడు మందు. అది ఏది అంటే అతని కొరకు ఒక సాటి అయిన సహాయం, ఏ హెల్ప్ మేట్, సాటి అయిన సహాయం అతని కొరకు ఏర్పాటు చేశాడు. ఆ సాటి అయిన సహాయం పేరే స్త్రీ, అవ్వ. అంచేత ఒంటరితనం అనేది మానవ జీవితానికి ఎంత అరిష్టమో, ఎంత అది సమస్యాత్మకమైందో, ఎన్ని ఇబ్బందుల్లో మనల్ని పడేస్తుందో మనందరికీ బాగా తెలుసు. కనుక ఒంటరితనానికి మనకు కావలసిన గొప్ప సహాయము ఏది అంటే దేవుడు మనలను ప్రేమించి మన కొరకు సిద్ధము చేసి మనకిచ్చినటువంటి మన భార్య. చాలామంది దినాల్లో యవనస్తులు వాళ్ళకు వాళ్ళే తమ యొక్క భార్యలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఆమె అయితే బాగుంటుంది, ఆమెకేమో అతనైతే బాగుంటుంది అనేటటువంటి ఆశలు, కోరికలు. కానీ ఇందులో ప్రాముఖ్యమైనది ఏది అంటే దేవునికి ఇష్టమైంది మనకు ఇష్టముగా ఉండాలి. దేవుడు సిద్ధపరచాలి, దేవుడు సిద్ధం చేసి మనకి ఇవ్వాలి. అప్పుడు అది మన జీవితానికి చాలా మేలైందిగా ఉంటుంది, ఉపకరించేదిగా ఉంటుంది, తగినంత సహాయకరంగా ఉండేదిగా ఉంటుంది. అంతేగాని మనంతలో మనము చూస్ చేసుకుంటే, ఎంపిక చేసుకుంటే తర్వాత చాలా ఇబ్బందులు పాలవుతాం, చాలా సమస్యలకు లోనవుతాం, చాలా అవస్థలకు మనం లోనవుతాం. ఎందుకంటే అందులో దేవుని చిత్తం కంటే మన చిత్తము, మన ఇష్టమే చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. మన జీవితంలో మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నా ఏర్పాటు కాదు, అది దేవుని చిత్తమై ఉంటే మేలైంది, అది దేవునికి ఇష్టమై ఉంటే అది చాలా మంచిది. దేవుడు ఒక అద్భుతమైన సహాయంగా ఇస్తే అది ఎంతో గొప్పది, ఎన్నో విధములుగా మనకు ఉపకరించేది. దేవుని నామమునకు మహిమ, మన జీవితాలకు సంతోషం, అలాగే మన కుటుంబాలకు అది ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి దేవుడు ఎంపిక చేయాలి. ఇస్సాకు జీవితంలో ఇస్సాకు రిబ్కాను కోరుకోలేదు. ఆయన ఏం చేశాడంటే మా తండ్రి తెలుసు ఆయనకు, ఎందుకంటే మా తండ్రి దేవుని చిత్త ప్రకారం జీవించే వ్యక్తి.
కనుక మా 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 తండ్రిని చూడనివ్వండి. ఆయన ఏర్పాటు ఏంటో, ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం ఏంటో, ఆయన చిత్తం ప్రకారం సిద్ధపరిచి నాకు ఇస్తే నాకెంతో మేలు, ఉపయోగం, సహాయకరం. అంచేత దేవునికి వదిలేశాడు, తండ్రికి వదిలేసినాడు ఇస్సాకు. కాబట్టి అబ్రహాము అది దేవునితో సంప్రదించి, ప్రార్థించి, ఆశించి తన కుమారునికి ఒక భార్యను ఏర్పాటు చేయడానికి తన యొక్క ఇంటి పెద్ద దాసుల్లో ఒకడైనటువంటి ఎలీయెజరును ఆ పని మీద ఆయన తన స్వజనుల దగ్గరికి పంపించాడు. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది ఉంటారు. ఈ హేతు కుమార్తెల వల్ల నేను విసిగిపోయాను అంటాడు ఆయన. అంచేత దేవుడికి తెలుసు నా కుమారుడికి భారీగా ఉంటే, ఎవరు భారీగా ఉంటే నా కుమారుడి జీవితం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుందో. కనుక అబ్రహాము ఆ పని కొరకు మరి తన యొక్క పెద్ద దాసుడిని ఎలీయెజరుని పంపించాడు. అక్కడికి ఎలీయెజరు కూడా చాలా ప్రార్థనాపూర్వకంగా లాబాను ఇంటి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఇంటి ఆ యొక్క ఊరి గవిన దగ్గర ఉన్న బావిలో నీళ్లు చేదుకోవడానికి ఆ ఊరి ఆడపిల్లలు వస్తున్నారు, కన్నె పిల్లలు వస్తున్నారు. కనుక వీరిలో ఎవరు అనేటటువంటిది దేవుడికి ఆయన వదిలిపెట్టాడు, దేవుని చిత్తానికి వదిలిపెట్టాడు. తాను మోకరించాడు, తన ఒంటెలను మోకరింపజేశాడు. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఈ ఊరి గౌరిని దగ్గర ఉన్నాను, ఈ బావి దగ్గర ఉన్నాను, ఈ ఊరి ఆడపిల్లలు నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు, మీ చిత్తం నాయన, ఎవరు నా యొక్క యజమానుడు అబ్రహాము కుమారునికి భార్యగా ఉండాలో ప్రభువా మీరు నాకు తేటపరచు. ఇదిగో నేనైతే ఇట్లా అనుకుంటున్నారు, మీ చిత్తమైతే దాన్ని ఓకే చేయండి. నేను దాహానికి అడుగుతాను, నాకు దాహానికి ఇచ్చి, ఇదిగో నా 10 ఒంటెలు ఉన్నాయి, వాటికి కూడా దాహం తీర్చి, ఏ ఆడపిల్ల అయితే మరి తన యొక్క ఉదారతను, అతిథి మర్యాదను, మరి పొరుగువారి పట్ల, పరదేశుల పట్ల చూపవలసిన మర్యాదను ఆమె చూపిస్తుందో ఆమె నా యజమానుని కుమారునికి భార్య అని చెప్పని ప్రార్థన చేశాడు. దేవుడు కూడా చెప్పాడు, ఓకే నువ్వు చెప్పినట్లే చేద్దాం అని చెప్పి అన్నట్టు ఆయన కూడా ఓకే చేశారు. కాబట్టి రిబ్కా దేవుని ఏర్పాటులోనికి వచ్చింది, దేవుని చిత్తంలోకి వచ్చింది. ఆమెకు తెలియదు ఇస్సాకు ఎట్లుంటాడు, నల్లగా ఉంటాడో, పొట్టిగా ఉంటాడో, పొడుగ్గా ఉంటాడో, ఎంత లావు ఉంటాడో, లేకపోతే పలసగా సన్నగా పీలగా ఉంటాడో, భక్తిపరుడో కాదో, నన్ను ప్రేమగా చూస్తాడో చూడడో, నా విషయంలో జాగ్రత్తగా నన్ను భారీగా గౌరవిస్తాడో గౌరవించడో, అతని పుట్టి పెరిగిన సంస్కృతి ఏంటో, సాంప్రదాయాలు ఏంటో, ఇంకా ఇవేమీ రిబ్కా ఆలోచించలేదు. ఆమె ఒక్కటే పరదేశికి ఆమె ఉపకారం చేసింది, దాహానికి నీళ్ళు ఇచ్చింది. తర్వాత ఇంటికి పిలిచింది, మా ఇంట్లోకి రండి, మా ఇంట్లో నీ ఒంటెలకు మేత ఉంది, నీకు మంచి ఆహారం పెడతాం అని అతిథి మర్యాదలు చూపించింది. ఇది చాలా గొప్ప సంస్కారం. అట్టి సంస్కారయుతురాలైనటువంటి ఆ అమ్మాయిని చూసినప్పుడు ఎలీయెజరు కూడా చాలా ముచ్చటపడ్డాడు. ఆమె యొక్క సోదరుడు లాబాను, ఆమె తండ్రి మరి కూడా ఆమెను అడిగారు, అమ్మా మరి ఇట్లా వచ్చింది సంబంధం, ఏం చేద్దామంటే ఆమె ఒకటే చెప్పింది, దేవుని దృష్టికి ఏది యుక్తమో, మీ దృష్టికి ఏది యుక్తమో అది చేయండి అని తన సంపూర్ణ విధేయతను చూపించింది. దేవుని చిత్తానికి లోబడే ఒక స్త్రీ చాలా చక్కగా తన కుటుంబాన్ని కట్టుకుంటుంది.
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, తన గృహం, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. అటువంటి చక్కటి భక్తి, భయం, విశ్వాసంలో పెంచబడినటువంటి అమ్మాయి. చక్కటి సాంప్రదాయం. లాబాను అడిగినప్పుడు ఆమె తన ఇష్టం, తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇస్సాకు అంటే ఎవరు ఎట్లుంటాడో తెలియదు, తను ఏ విధంగా చూస్తాడో తెలియదు. తన యొక్క భవిష్యత్ అంతా అతని చేతుల్లోకి పెట్టబోతా ఉంది. ఇప్పుడు దానికంటే ముందు దేవుని చేతుల్లో పెట్టింది. అంచే దేవుడు నడిపించాడు ఆమెను. దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. వివాహం అన్నిట్లో ఘనమైంది అని బైబిల్ ప్రశంసిస్తూ ఉంది, ఘనపరుస్తూ ఉంది. కారణం ఏంటంటే వివాహ జీవితం, తద్వారా ఏర్పడే కుటుంబం దేవునికి చాలా ప్రీతికరమైంది, చాలా ఇష్టమైంది. ఈ భూమి మీద దేన్నైతే దేవుడు ఇష్టపడతాడో అది క్రైస్తవ కుటుంబమే, విశ్వాస కుటుంబమే, దేవుని నామమును ఎరిగి భయభక్తులతో ఉండే కుటుంబమే. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినం మనం తెలుసుకునే గొప్ప సత్యం ఏంటంటే దేవుని సత్యమును, దేవుని వాక్యమును ప్రేమించేటటువంటి దేవుని యొక్క బిడ్డలు. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అనే మాట అంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది యుక్తి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ యుక్తి సర్పంలోనికి? అంతకుముందు ఆదాము దీనికి సర్పము అని పేరు పెట్టినప్పుడు దానికి అదేం తెలియదు, యుక్తి గిక్తి ఏం లేదు. యుక్తి తెలియదు, కుయుక్తి తెలియదు. కానీ కుయుక్తితో ఉండే ఒక దుష్ట శక్తి, దేవునికి విరోధమైన శక్తి, అది ఈ సర్పములోనికి ప్రవేశించింది. సాతాను, అపవాది, దుష్టుడైన అపవాది ఈ యొక్క సర్పములోనికి ప్రవేశించినప్పుడు ఈ సర్పము ఏం తెలుసుకుందంటే యుక్తి తెలుసుకుంది. ఈ లోకములో మనుషులు యుక్తిగా జీవించడం నేర్చుకుంటారు. చాలామందికి పాపం లోకయుక్తి తెలియదు. ఈ లోకయుక్తి కుయుక్తితో కూడిన యుక్తి. అది కేవలం లోకం కొరకు జీవించడమే, ఈ లోకాశల కొరకు జీవించడమే, ఈ పాపేచ్ఛల కొరకు జీవించడమే, దుష్టుడైన సాతాను ఇష్టం జరిగించడానికి జీవించడమే, అది యుక్తి. కానీ దేవుని బిడ్డల జీవితాల్లో యుక్తి ఉండదు. కానీ వారి జీవితంలో ఏముంటుందంటే సద్భక్తి ఉంటుంది. ఏముంటుంది? సద్భక్తి. సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారు అందరూ హింస పొందుతారు అని బైబిల్ మరి పత్రికల్లో ఆ మాట రాయబడింది. పౌలు రాస్తాడు, సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించుట. కానీ సద్భక్తి ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైంది, దేవునికి ప్రీతికరమైంది, దేవుని చిత్తమునకు అనుగుణ్యమైంది, దేవుని యొక్క ఆశీర్వాదము పొందదగినటువంటిది సద్భక్తి. కాబట్టి ఈ లోకములో దేవుని బిడ్డలకు కావాల్సింది సద్భక్తి, మంచి భక్తి. అది దేవుని యొక్క నామమును ప్రేమించేది, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించేది. కాబట్టి సద్భక్తి కలిగి ఉండడం అనేది దేవుని బిడ్డల జీవితాలకు ఒక గొప్ప శ్రేయోదాయకం, అలంకారప్రాయం, ఆశీర్వాదకరం. కానీ యుక్తి, కుయుక్తి ఈ లోక సంబంధమైనవి. ఈ సర్పములో ఉన్నది ఏదంటే యుక్తి, కుయుక్తి. అది ఆ స్త్రీని చూచి ఇది నిజమా అని అడిగింది. ఇక్కడ ఒక సత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాముకు దేవుడు స్త్రీని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? సాటి అయిన సహాయంగా ఉండటానికి ఇచ్చాడు. సహాయము కావలసింది ఎవరికి?
భర్తకి, పురుషునికి. కాబట్టి ఈ పురుషుడేమో దేవుడు అప్పగించిన పని చేస్తున్నాడు, దేవుని పనిలో ఉన్నాడు. ఏమిటా పని? ఏదేను ఆ వనమును సేద్యం చేయాలి, దాన్ని కాయాలి. ఈ పనిలో అతడు నిమగ్నమైనాడు. మరి అవ్వమ్మ ఎక్కడుంది? ఆదాము దగ్గరగా లేదు. ఆదాముకు వేరుగా ఎడంగా ఎక్కడో ఉంది. ఆ తోట చెట్లలో ఎక్కడో విహకరిస్తూ ఏ పండ్లు బాగున్నాయి, ఏ పండ్లు బాగున్నాయి, ఏది బాగుంది అని చెప్పని చూసుకుంటా ఉంది. కానీ అసలు తాను ఎక్కడుండాలి, తాను ఎవరితో ఉండాలి, తాను ఎవరి కొరకు చేయబడింది, ఎవరికి సహాయంగా ఉండాలి, ఎవరితో ఉంటే బాగుంటుంది అనేది లేదు. దేవుని నామముకి స్తోత్రం. భార్యలారా, లేకపోతే స్త్రీలారా, మీ స్వపురుషులకు మీరు దూరంగా ఉండవద్దు. వారికి సహాయకరంగా మీరుంటానికే దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచినాడు. ఆదాముకు సహాయంగా ఉండాలి. నువ్వెందుకు ఆదాముకు నుండి దూరంగా ఉన్నావు, ఎడంగా ఉన్నావు, వేరుగా ఉన్నావు? ఆ అదును చూసుకునే సాతాను నీ దగ్గరికి వచ్చాడు. ఒకవేళ ఆదాముతో కలిసి ఉంటే అపవాది మిమ్మల్ని అంత తేలిగ్గా శోధించి పడేసేవాడు కాదు. నువ్వు ఒంటరిగా దొరికావు అపవాదికి, సాతానుకి. అక్కడ ఆదామేమో పనిచేస్తూ ఉన్నాడు, దేవుని పని మీద ఉన్నాడు. ఇంగ్లీష్లో సామెత ఉంది, అది ఏది అంటే, ఎన్ ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని. సోమరి అయిన మనుషుని యొక్క మనస్సు అది సాతాను యొక్క ఉత్పత్తి కర్మాగారం. అది దురాలోచనలు, దుష్టాలోచనలు, దుష్టాభిప్రాయాలు, చెడు పనులు చేయడానికి, అటువంటి ప్రేరణ కలుగజేయడానికి ఉపయోగపడేటటువంటిది ఆ యొక్క సోమరి వాని యొక్క జీవితం, సోమరితనం. నువ్వు నీ భర్త దగ్గర ఉండాలి. యూ షుడ్ బీ విత్ యువర్ హస్బెండ్. సరే, వీడు వచ్చాడు అపవాది, నువ్వు వేరుగా ఉండడం చూసి, నువ్వు ఎడంగా ఉండడం చూసి దగ్గరగా వచ్చాడు. హిస్ బుస్ అనకుండా వచ్చాడు. వచ్చినప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు అటువంటి పరిస్థితుల్లో మాట్లాడదగునా? Are you free to speak? Can you speak when you are all alone, away from your husband? భర్తకు దూరంగా, ఆయన పనిలో నీవు తోడుగా ఉండకుండా, సహాయకరంగా ఉండకుండా, ఆయన దేవుని పని మీద ఉంటే నీవు కూడా ఎక్కడ ఉండాలి? దేవుని పనిలోనే ఉండాలి, దేవుని పని మీదే ఉండాలి. అయితే అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉండడమో, అతని కొరకు ఏదైనా సహాయకరంగా ఉండడమో చేయాలి. అంతేగాని నీవు నీ భర్తకు ఎడంగా ఉంటే, దూరంగా ఉంటే, దుష్టుడైన సాతాను దుష్ట ఆలోచనల్లో, దుష్ట అభిప్రాయాల్లో, దుష్ట కోరికల్లో, దుష్ట ఆశల్లో నిన్ను పడగొట్టడం చాలా తేలిక. చాలా తేలిగ్గా పడగొడతాడు నిన్ను. కాబట్టి నీవు దూరంగా ఉండకూడదు, భర్తకు ఎడంగా ఉండకూడదు. సరే, ఉన్నావు. వీడు సర్పం వచ్చేదో మాట్లాడుతూ ఉంది. వింతగా ఉండొచ్చు ఒకవేళ, ఎందుకంటే పాము ఏం మాట్లాడదండి, ఇస్సు బుస్సు అంటుంది తప్ప. అది ఏమిటో చెప్తా ఉంది. చెప్పినప్పుడు ఏం చేయాలి నువ్వు? వెయిట్, మా ఆయన ఇంట్లో లేడు, మా ఆయనతో కొంచెం ఆలోచించి సంప్రదించి నేను చెప్తాను అని చెప్పని నువ్వు గబుక్కని ఎక్కడికి పరిగెత్తాలి? దాని దగ్గరికి పరిగెత్తుకెళ్ళాలి. వీడెవడోనండి ఇక్కడ వచ్చాడు, హిస్సు బుస్సు గిస్సు అనుకుంటా
ఏదో చెప్తున్నాడు,